కువైట్కు వెళ్లిన తల్లి జాడ తెలియక ఓ కుటుంబం తల్లడిల్లుతోంది. తల్లిని చూడాలని పిల్లలు, ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు జిల్లా కొయ్యనగూడెం మండలం బయ్యన్నగూడెనికి చెందిన సుమ, వెంకటరమణ దంపతులకు ముగ్గురు సంతానం. ఆర్థిక అవసరాల కోసం 3 నెలల క్రితం భీమవరంలోని ఓ ఏజెంట్ సాయంతో కువైట్ వెళ్లింది ఆ తల్లి. కువైట్లో ఒకరి ఇంట్లో పనులు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో తిరిగి స్వదేశానికి వచ్చేస్తానని ఫోన్లో కుటుంబ సభ్యులకు తెలియజేసింది. విషయం తెలుసుకున్న ఆ ఇంటి యజమానులు ఫోన్ లాక్కుని ఆమెను బంధించారని భర్త వెంకటరమణ వాపోయారు. ఆమె నుంచి ఎటువంటి సమాచారం అందకపోవడంతో పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపాడు. ఏజెంట్ను సంప్రదించగా ₹1,50,000 కడితేనే సుమ వస్తుంది అని చెప్పినట్లు భర్త తెలిపాడు. దీనిపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు బాధితులు. 15 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటిదాకా మాకు ఏది ఇబ్బంది వచ్చిందండి. ఇబ్బంది రావడం వల్ల ముగ్గురు పిల్లలు కన్న తర్వాత ఏదో ఆర్థిక పరిస్థితి నాకు ఆరోగ్యం బాగోక అనారోగ్యం వచ్చిందండి. అనారోగ్యం రావడంతో ఆవిడని కోవిడ్కి పంపించవలసి వచ్చింది. కోవిడ్కి పంపించిన తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఏజెంట్ గారిని అడిగితే ఏజెంట్ గారు 3 నెలలు అవుతుందండి వెళ్ళి మా ఆవిడ గారు 3 నెలల నుంచి కూడా మాకు రెస్పాన్స్ లేదండి. ఒకసారి ఫోన్ చేస్తే మళ్ళీ ఆఫీసులో తీసేసుకున్నారని ఫోన్ చేయదండి, మెసేజ్లు పెట్టేదండి. మళ్ళీ ఫోన్ తీసుకుని మళ్ళీ మెసేజ్లు పెట్టేదండి. అలాగే 3 నెలల నుంచి ఇప్పుడు సాలరీ కూడా వేయలేదండి మాకు. ఆ సాలరీ ఇవ్వకుండా వాళ్ళ ఏజెంట్లను అడిగితే మాకు సంబంధం లేదు, అక్కడ ఏజెంట్లు అడుకోమన్నాడండి. మా ఆవిడ 3 నెలలు అవుతుందండి కోవిడ్కి. మా ఆవిడని తీసుకురావాలని నారా లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనం చేసుకుంటున్నానండి.